నాకు మా జన సైనికుల నుంచి నా మాజీ భర్త నుంచి ప్రాణహాని ఉంది అని ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా చెప్తున్నా. నియోజకవర్గ పార్టీ మొత్తం ఇక్కడ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు, ఎలక్షన్లో కష్టపడిన వాళ్ళు, పార్టీలో ఏ పదవి రాకపోయినా పార్టీ భుజాల మీద మోసుకుని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. అమ్మ, నీకు ఎవరి వల్ల హాని ఉందో దయచేసి బయట పెట్టాల్సిందిగా కోరుతున్నాం. నీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం పార్టీ పేరును వాడుకోవద్దు. పార్టీ ఇచ్చిన పదవి ప్రజలకు సేవ చేయడానికి, పార్టీకి సేవ చేయడానికి తప్పితే ఇట్లా పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కాదు. మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను, కూటమి నాయకులకు కానీ ఎవరికి కూడా ఈ విషయంలో ఎవరికి కూడా వ్యక్తిగతంగా పరస్పరం ఉంటాయేమో వాళ్ళకు కానీ, జనసేన పార్టీకి కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీకి కానివ్వండి, ఎమ్మెల్యే కార్యాలయం కానివ్వండి, ఎవరికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. ఎవరు కూడా ఒక వైపు లేదు. ముఖ్యంగా ఒక విషయం తెలియజేయకుండా ఏమంటే, ఈ సోకాల్డ్ మహిళా నాయకురాలు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆవిడ తన సొంత భర్త విషయంలో విభేదించినప్పుడు ఆవిడకి అండగా నిలబడిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఆ 10 రోజులు కానీ, ఆ 15 రోజులు కానీ ఆవిడని వెంటుండి కాపాడుకుంటూ ఈరోజు స్థానిక పిఓసి గారిని ఒక ప్రశ్న అడుగుతాన్నా. ఈరోజు మీకు జనసేన పార్టీ నుంచి ఏదో జరిగిపోతుందని నోరు కొట్టుకుంటాను కదా, ఆ రోజు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ వెనక నిలబడింది ఎవరు? ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ సమస్యలో ఈ సమస్య సెటిల్ చేసింది కానీ ఆ 10 రోజుల విషయాన్ని హ్యాండిల్ చేసింది కూడా చిత్తూరు బలిజ సేవా సంఘం తప్పితే పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ, దాదన్న మనోహర్ కానీ, మరి ఏ మంత్రి కానీ దీంతో ఇవ్వాలి, మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటాం, వాళ్ళ సంగతి మేము చూస్తాం, ఎవరికి హామీలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా పనికిరాని మాటలు, పనికిరాని స్టేట్మెంట్లు. ఏదో పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని బయట మాట్లాడితే 10 మంది నన్ను చూసేస్తారు. నేను ఎదుగుతా ఉంటే జనసేన పార్టీలో కొంతమంది నా పైన బుల్లెట్స్ చదువుతున్నారు అన్న స్టేట్మెంట్ ఏదో ఆవిడ ఇచ్చింది. నేను సరిగ్గా చూడలేదు, ఆ స్టేట్మెంట్ నేను చూడలేదు, ఆ వీడియో పూర్తిగా నేను చూడలేదు. ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఎస్పెషల్గా అన్ని పార్టీలో గ్రూపులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా వచ్చే కొద్దికి మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగే ఉంటాం. ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ ఒకరికొకరు చిన్న ఆపద వచ్చినా ప్రాణం అడ్డం పెట్టి నిలబడతాం తప్పితే ఒకరి మీదకు వెళ్ళే రకం ఎవరు కూడా పార్టీలో లేరు. ఈ పిఓసి అనే పదవి పెట్టుకొని గత 2 ఏళ్లలో మీరు పార్టీకి చేసిందంటూ ఏమైనా ఉంటే ఆ రోజు మాట్లాడాలి. ఈ రోజు వరకు కూడా పార్టీకి న్యాయం చేయలేదు. ఈరోజు చిత్తూరులో పార్టీ అట్టడుగు స్థాయికి పడిపోయిందంటే కేవలం మీ ప్రవర్తనే కారణం. మీ ప్రవర్తన వల్ల కరడు కట్టిన జన సైనికులు పార్టీ వదిలి బయటపోయిన విషయం నిజం కాదా? మీ ప్రవర్తన వల్ల పదవులకు అర్హులుగా ఉండి పదవి రాకుండా ఈ రోజుకి బాధపడుతున్న వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారనే విషయం నిజం కాదా? వాటి గురించి ఇదంతా ఎలా ఉంటుందంటే సెల్ఫ్ ఎలివేషన్ అనమాట. మనం ఎవడు పట్టించుకోడు, మనం రోడ్డు ఆడిపోతా అంటే ఎవడు పట్టించుకుని దిక్కుండదు. మనం జాతీయులు పెట్టి లేకపోవడం. నన్ను వాళ్ళు చూసేస్తున్నారు, నాకు జనసేనలో 5 మందితో ఇబ్బంది ఉంది, నాకు మా మొగుడితో ఇబ్బంది ఉంది, నాకు టీడీపీతో ఇబ్బంది ఉంది, బీజేపీతో ఉంది, ఆల్కదా టెర్రరిస్టులతో ఉంది. ఏమీ లేని దాన్ని నేను పెద్ద మనిషి అదేదో తమిళ సినిమా జోకర్ కర్తను ఉంటాడు, అతను చెప్పుకుంటూ అంటాడు, అరే మనం కూర్చొని మినిస్టర్ మన గురించి ఏమనుకుంటా అంటారా అంటే, నీకంటే ఒక పెద్ద స్థాయి వ్యక్తితో తలబడితే ఆ స్థాయి నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటాను. ఇలాంటి పిచ్చి వాటి వల్ల పార్టీ పరువు దిగజారుతుంది తప్పితే ఏమాత్రం ప్రయోజనం లేదు. మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం, ఆ ప్రెస్ మీట్లో వచ్చిన విషయాల్లో ఏది కూడా వాస్తవం లేదు. ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత గొడవల్ని పార్టీ వృద్ధం కరెక్ట్ కాదు. జనసేన పార్టీకి ఉన్న మా సమస్యలు మాకున్నాయి, మేము చేయాల్సిన పనులు మాకున్నాయి, మా సంస్థాగత నిర్మాణం మాకుంది. మా పార్టీ పేరు ఎక్కడ కూడా దయచేసి ఇట్లా వాడద్దు. గతంలో ఇదే పిఓసి నా మీద, ఇక్కడున్న వాళ్ళ మీద, మా కార్యకర్తల మీద కేసులు పెట్టింది. ఏ రోజు మేము ప్రెస్ ముందుకు వచ్చి పార్టీ పేరు ఎత్తలేదు. మీడియా వాళ్ళందరికీ బాగా తెలుసు. ఏ రోజైనా ఎత్తామన్నా ఇండియన్గా మీరు చూసి మీకు తెలియని విషయాలు ఏమీ కాదు. మా మీద కానీ ఐటీ జాబులు చేసుకుంటే విద్యార్థుల మీద, ఉద్యోగుల మీద గుడిపాల స్టేషన్లో కేసులు పెట్టించినాం, అందరినీ ఏమార్చి మోసం చేసి. ఈరోజు ఆ కేసులు నిలబడలే. ఆ రోజు ఏ రోజున ప్రెస్ ముందుకు వచ్చి జనసేన పార్టీ రోడ్డుకు పెట్టినామా? ఈరోజు నీకు ఎవరితోనో ఇబ్బంది అంటే ఈరోజు ఒక్క మాట చెప్తున్నా, బలిజ సేవా సంఘం చేసిన పనికి జనసేన పార్టీకి ఏం సంబంధం అండి? చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కాజూరు బాలాజీ గారు ఇక్కడే ఉన్నాడు, ఈయన పూల చందు గారు కానివ్వండి, వెంకటేష్ సార్ ఇక్కడే ఉంటాడు, నేను కానీ రూపేష్ వెనకలే ఉన్నాడు, కుమార్ అని ఉన్నాడు ఇక్కడ. ఆ రోజు మేమందరం కూడా కమ్యూనిటీ ఫీలింగ్తో కాజూరు బాలాజీ గారిని మేము లోపలికి రమ్మన్నాం. ఆయనకు సంబంధం లేని విషయం ఇది. ఆయనకి జనసేనకి ఏం సంబంధం?
ఆయన ఇంట్లో ఉండేవాడు నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిచిన అన్న ఆవిడ ఇబ్బంది పడుతుంది నిలబడి వాళ్ళు ఉన్నారు. అంతెందుకండి ఈ రోజు నీ ప్రెస్ మీట్ లో నీతో పాటు నలుగురు కూర్చున్నారు. ఆ నలుగురు ఇద్దరు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు 2021-22లో వాళ్ళ పార్టీలో ఒక ఫోటో చూపించండి, రేపు సాయంత్రం నేను రాజీనామా చేస్తా. సభ్యత్వం లేని వాళ్ళు ఎత్తుకొచ్చి నువ్వు నామినేట్ పదవులు ఇచ్చినావు, సభ్యత్వం లేని వాళ్ళే నువ్వు కేసులు పెట్టించినావు, పార్టీలో సొంత వ్యక్తుల్ని నువ్వు ఇబ్బంది పెడతావు. ఇంత జరిగినా కూడా నీకు ఒక ఇబ్బంది అని ఆ రోజు నువ్వు రోడ్లో కూర్చుంటే ఈ రోజు నీ వెనకాల ఉండే క్యాడర్ ఎవడు నీ పక్కలో లేడు. ఆ రోజు ఇక్కడ ఈ ఫ్రంట్ లైన్ లో ఎవరైతే కూర్చొని ఉన్నారో ఈ జన సైనికులే, ఈ బలిజ సంఘం నేతలే వచ్చి నీ పక్కలో కూర్చున్నాం. ఎవరైతే నువ్వు కాజూర్ బాలాజీ అని పేరు చిన్న గౌరవం ఏమీలే, కాజూర్ బాలాజీ వస్తాడు, మాటికి పిలుస్తాడు, సెటిల్మెంట్ అంటే నీ స్థాయి అంత పెద్దదని నువ్వు అనుకుంటున్నావా? మన స్థాయి ఏంది? మన స్థాయికి ఎవరు ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడాలా. నీకంటే పెద్ద స్థాయి ఎవరుతున్నా ఏం పొడి చేస్తున్నావు? చిత్తూరు నియోజకవర్గ పాత వారం రోజు